ప్రస్తుత రోజుల్లో తీవ్రమైన వ్యాధులు పెరిగాయి. వేలుపై గడ్డలు, పుట్టుమచ్చ మార్పులు, మాయని గాయాలు లేదా చర్మం గరుకుగా మారినప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. ఇవి క్యాన్సర్ సంకేతాలు కావచ్చు. నొప్పి, వాపు లేదా రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో గుర్తించడం, చికిత్స పొందడం వల్ల తీవ్ర పరిణామాలను నివారించవచ్చు. ప్రస్తుత రోజుల్లో ప్రజలు అనేక తీవ్రమైన వ్యాధులతో పోరాడుతున్నారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు చాలా పెరిగాయి. మీరు చెవి, ముక్కు, గొంతు, వేలుపై ఏదైనా రకమైన గడ్డ వంటిది గమనించినట్టయితే దాన్ని అస్సలు విస్మరించవద్దు. ఎందుకంటే మీరు చేసే చిన్న నిర్లక్ష్యం తీవ్రమైన వ్యాధికి కారణం కావచ్చు. వేలుపై ఏదైనా గాయమైనప్పుడు అది మానకపోతే, గడ్డలాంటిది ఏర్పడడం ప్రారంభించినా, పుట్టుమచ్చ రంగు మారుతుంటే, చర్మం గరుకుగా లేదా ఎర్రగా మారుతుంటే, దురద లేదా రక్తస్రావం కనిపిస్తే వెంటనే మీరు అలర్ట్ అవ్వండి. ఇలాంటి లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఇది ఇన్ఫెక్షన్ రూపంలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇవి క్యాన్సర్ సంకేతాలు కావచ్చు. వేళ్ల క్యాన్సర్ అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది. చర్మం, ఎముకలు లేదా గోళ్లలో దీనిని పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. అంటే వేళ్ల క్యాన్సర్ ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ వంటి ఇతర అవయవాల నుండి కూడా వ్యాపిస్తుంది. దీనిని డిజిటల్ మెటాస్టాటిక్ వ్యాధి అంటారు. ఇది ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్తో సంబంధం కలిగి ఉంటుంది. చర్మ మార్పులు. మీ వేలిపై కొత్త పుట్టుమచ్చ లేదా మొటిమను గమనించినట్లయితే, లేదా ఇప్పటికే ఉన్న పుట్టుమచ్చ లేదా మొటిమ పరిమాణం, రంగు లేదా ఆకృతిలో మార్పు ఉంటే దానిని విస్మరించవద్దు. చర్మం కింద లేదా ఎముకలో నెమ్మదిగా పెరిగిపోయే గట్టి ముద్ద లేదంటే గడ్డ వంటిది. ఇది కాలక్రమేణా నొప్పిని కలిగిస్తే మీరు వెంటనే తగిన టెస్ట్ చేయించుకోవాలి. మీరు నిరంతరం లేదా పెరుగుతున్న నొప్పిని అనుభవిస్తే, ముఖ్యంగా ఎముకలో లేదా మీ వేలులో వాపు, గట్టితనం అనిపిస్తే మీకు చికిత్స అవసరం. మీ వేలు సాధారణంగా కనిపించకపోతే, ఆపై గరుకు చర్మం కలిగి ఉండడం, చర్మంపై ఎరుపు లేదా పొలుసుల మచ్చలు కనిపించడం ప్రారంభిస్తే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అసాధారణ మార్పులు గమనిస్తే వెంటనే ఆర్థోపెడిస్ట్ లేదా చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. క్యాన్సర్తో పాటు బ్లడ్ షుగర్ టెస్ట్ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే షుగర్ వల్ల కూడా ఇలాంటి సమస్యలు సంభవించవచ్చు.